హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చూద్దామండి. ఈ చట్నీ కనుక చేసుకున్నారంటే 3-4 డేస్ వరకు మనకి ఇడ్లీలోకి, దోశలోకి ఎటువంటి చట్నీ చేయాల్సిన అవసరం లేదనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో రోజుకి ఏం చట్నీ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఎన్ని రకాలు చేసినా కూడా సరిపోదు. సో ఇప్పుడు కనుక ఈ చట్నీ చేసుకున్నారు అంటే 3-4 డేస్ వరకు మనకి టిఫిన్‌కి ఎటువంటి బాధ ఉండదండి. ఇడ్లీలోకి, దోసలోకి చాలా బావుంటుంది ఇది. పిల్లలు ఇన్ని రోజులు తినరండి. ఒక్కరోజే తింటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే జామ్ గానీ, ఒకరోజు సాస్, ఒకరోజు జామ్ ఇలా వాళ్ళకి చేసి పెట్టండి. మనకైతే ఈ చట్నీ సరిపోతుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మనం దీనికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. మన చట్నీ పేరేంటంటే అల్లం చట్నీ అండి ఈరోజు చేస్తుంది మనం. సో దానికి కావాల్సినవి మెయిన్‌గా కొద్దిగా అల్లం. అల్లం చట్నీ అంటాం గానీ దీంట్లో మనం అల్లాన్ని మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. ఒక 10-15 ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా బెల్లం అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. చూడండి, చింతపండు చూడండి ఎంత తీసుకున్నానో, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. ఇలా ప్రెస్ చేస్తే మన గుప్పెల్లో సరిపోతుంది చిన్నది. ఆ విధంగా కొద్దిగా బెల్లం అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ అన్నీ తగినంత సాల్ట్. ముందుగా చిన్నది బాండీ ఈ విధంగా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, మా ఇంట్లోకి ఎండ అయితే రెగ్యులర్గా వస్తుందండి ఈ విధంగా. సో ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవటమేనండి. చాలా ఈజీ ఈ రెసిపీ వచ్చేసి. చూడండి, ఆయిల్ హీట్ అవుతుంది. అల్లంని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయింది, అల్లంని యాడ్ చేస్తున్నాను. ఇది లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. జస్ట్ 2-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మనం బెల్లం అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం కాబట్టి తియ్యగా ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా ఘాటు కూడా ఉంటుందండి. మరీ తియ్యగా ఉండదు. ఎందుకంటే అల్లం ఘాటు అనేది ఎక్కువ కాబట్టి, సో దాని గురించి మనం ఇక్కడ చింతపండు, ఎండుమిరపకాయలు, బెల్లం అనేది ఎక్కువ తీసుకుంటాము. అల్లం చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. సో పిల్లలు ఒకరోజు 2 రోజులు తింటారండి, నెక్స్ట్ తినరు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఒకరోజు సాస్, అలాగే ఒకరోజు జామ్ వేసి పెట్టుకోవచ్చు మనం. బాగా ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ ఉండండి, లేకుంటే అడుగున ఫ్రై అవుతుంది, పైన అనేది అలాగే ఉండిపోతుంది. సో అందుకోసం మనం ఏదైనా అంతేనండి, ఇదే కాదు ఏది ఫ్రై చేస్తున్నా సరే మనం తిప్పుతూనే ఉండాలి. లేదంటే కనుక సరిగ్గా ఫ్రై అవ్వవు. కింద పార్ట్ ఫ్రై అవుతాయి, పైన వచ్చేసి అలాగే పచ్చిగా ఉంటాయి. సో అందుకోసం ఎప్పుడైనా సరే ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఎండుమిరపకాయలు, చింతపండు ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మన కారానికి తగినంతగా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 10 తీసుకున్నాను. అంతగా కారం లేదు, మేము స్పైసీ అయితే ఎక్కువ తినము. అలాగే చింతపండు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం బాగా కలుపుకోవాలి. చింతపండు అనేది వేడికి కొద్దిగా మెత్తగా అయ్యేలాగా మనం చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మిక్సీ వేస్తున్నాం కాబట్టి అలా ఉంటే, గట్టిగా ఉంటే అంతగా మిక్సీ అవ్వదు. సో కొద్దిగా అది మెత్తగా అయ్యేంత వరకు మనం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎండుమిరపకాయలు కూడా మీరు నల్లగా చేసుకోవద్దండి. అవి కొద్దిగా ఆ రెడ్ కలర్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే ఎండుమిరపకాయలకి ఎక్కువసేపు టైం మనం ఫ్రై చేసుకున్న 3 కూడా చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఒక 1/2 కప్ బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని కూడా చక్కగా స్మాష్ చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవద్దు. చాకుతో చక్కగా కట్ చేసుకొని వేసుకుంటే ఈజీగా మిక్సీ అవుతుంది. సో మిక్సీ వేసుకోవాలి.
సో మిక్సీ నేనైతే ముందు సాల్ట్ వేయటం మర్చిపోయానండి. తర్వాత యాడ్ చేశాను సాల్టు. చూడండి ఇక్కడ మళ్ళీ నేను సాల్ట్ యాడ్ చేశాను. ఫస్ట్ అయితే మర్చిపోయాను. ముందుగా ఎప్పుడు వేసుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గట్టిగా అవుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకోవచ్చు. సో మనకి ఎటువంటి కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. సో నేనైతే వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ వేసానండి. సో మనకి ఇప్పుడు అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి చట్నీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది 3-4 డేస్ అయితే ఖచ్చితంగా మనకి స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇలాంటి చట్నీలు చేసుకున్నామంటే కనుక మనకి 4 డేస్ వరకు ఇక ఇడ్లీలోకి దోశలోకి ఏం చట్నీ చేయాలి, సాంబార్ చేయాలన్న ఆలోచన ఉండదన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.